అనిల్ కుమార్ యాదవ్ గారు మన గ్రామంలో జరిగింది. 45 రోజుల్లోనే ఎలక్షన్ రాబోతున్నాయి. మరి మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ కూడా తూచే తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేయడం జరిగింది. రావడం జరిగింది. మరి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఇక్కడ నర్సరావుపేట ఎంపీగా ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ గారిని మరి నన్ను మీ అందరూ కూడా దీవించాలి. మీ దీవెన కోసం, మీ ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. మరి ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడతారు. ఎంపీ అభ్యర్థిగా జగనన్న నాకు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలిపిస్తారని, నాతో పాటు సంఘటనలతో పాటు అందరూ కూడా మంచిగా దీవించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీతో కలిసి మీ దండదండలుగా అన్ని రకాలుగా మీతో కలిసి ముందుకు వేస్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నానమ్మా. చిన్న చిన్న మన పార్టీలో కానీ ఇంకెక్కడైనా కానీ బీసీలందరూ కూడా ఏమవ్వాలన్నా టైం వచ్చిందనుకోండి. ఎందుకంటే మొట్టమొదటిసారి బీసీకి అవకాశం ఇచ్చాడు జగన్. 70 సంవత్సరాల తర్వాత మనం గెలిపించుకోగలిగితే ఇంకా ఎన్నో పదవులు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పక్కన పెట్టి అందరూ కూడా 2 ఓట్లను నాలుగో శేఖరానికి కలిసి పని చేయాలని చెప్పి అందరి దీవెనలు ఆశిస్తుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మీరు ఆశిస్తున్న దీవెనలతో మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత మరోసారి ఇలా కాకుండా ప్రశాంతంగా నేను మీ గ్రామానికి కూడా వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నా ముందుగా ఎప్పుడు కూడా కలిసిమెలిసి ప్రయాణం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా వచ్చిన తర్వాత నేను పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్ ప్రజలు స్వాగతించడం జరిగింది. మలనాడు ప్రాంత బిడ్డగానే నన్ను దీవిస్తా ఉన్నారు. తప్పకుండా అదే ప్రేమ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు తెలిసి రోజు చాలా ఎక్కువ కార్యక్రమాలు పెట్టినారు, ఎక్కువ గ్రామాలు పెట్టినారు. కానీ ఎక్కువసేపు ఈ ప్రాంతంలో అయింది కాబట్టి హడావుడిగా ఉంటుంది. మాకు కూడా 7 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి నాకు కూడా కొత్త కాబట్టి అన్ని గ్రామాలకు వెళ్ళలేకపోయినా ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళే భాగంలో కొంచెం తొందరగా వెళ్ళే కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఎన్నికల టైం వచ్చేటప్పటికే చిన్న చిన్న అలుగులు, చిన్న చిన్న మనస్పర్ధలు సహజంగా వస్తాయి. అవన్నీ కూడా ఆలోచన చేయరు, అవన్నీ కూడా అనుసరించుకోవద్దు. అందరూ కూడా కలిసి రేపు ఎన్నికలు చేసుకునేందుకు తెలియజేసుకుంటూ నాకు గ్రామ నాయకులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.